You know. I begin to. I begin హలో వరంగల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఏంటి మామిడికాయలు చూపిస్తున్నారు అనుకుంటున్నారో, సమ్మర్ రాగానే మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మామిడికాయ పిక్కిల్ అనేది చేసుకుంటాం కదా. ఈరోజు మన వరంగల్ స్టైల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మామిడికాయ, పల్లీలు, పోపు కోసం పల్లీలు, వెండిమిర్చి కూడా మామిడికాయ తురిమిన దాంట్లో వేసుకోవడానికి, అండ్ టేస్ట్ కోసం కరివేపాకు, సాల్ట్, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ కూడా అనమాట. సో ఫస్ట్ మామిడికాయని ఏంటంటే నీట్గా వాష్ చేసుకొని దానిపైన ఉన్న పీల్ని రిమూవ్ చేసుకోవాలన్నమాట. రిమూవ్ చేసుకొని మామిడికాయని పక్కకు పెట్టుకోవాలి. తురిమేది తీసుకొని దాంతో మామిడికాయని మంచిగా తురుముకోవాలన్నమాట. పీసెస్ లాగా చేసుకోవద్దు, మామిడికాయ పట్టుకొని తురుముకోవాలి. దాంట్లో ఉన్న పిక్కని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి అది పక్క పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. తురుము ఎంత ఉందో, మ్యాంగోది తురుము ఎంత ఉందో దాన్ని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తురిమిన మ్యాంగో ఉంటుంది కదా, అది ఆయిల్లో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి మంచిగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మంచిగా ఆయిల్లోకి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. కొంచెం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. మ్యాంగో తురుముని మంచిగా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేయనివ్వాలన్నమాట. లైట్ బ్రౌన్ వచ్చే వరకు. ఇది పులుపు కాబట్టి కొంచెం జీలకర్ర మెంతుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పోపు అనేది చేసుకున్నాం అనమాట. ఈ తురుము ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, దాంట్లో ఆ పోపు అనేది యాడ్ చేసుకున్నాం. సో ఇలా మామిడికాయ తురుముది పోపు అనేది రెడీ అయిపోయింది అనమాట. సో రైస్ కుక్ అయ్యాక కొంచెం ఒక బౌల్లో రైస్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకొని కొద్దిసేపు వేయాలి. రైస్ చల్లారాక కొంచెం దాంట్లో ఆయిల్ ఇంకా పసుపు తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆయిల్, పసుపు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మనం మామిడికాయ తురుము మొత్తం పోపు చేసుకున్నాం చూడండి, అది ఈ రైస్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా పట్టేటట్టు, సాల్ట్ కూడా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఇలా మామిడికాయ పులిహోర రెడీ. టేస్ట్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.